వాడడవిలో ఒక మగ జింక మరియు ఆడ జింకల జంట ఉండేది. వాటి జీవితం చాలా సంతోషంగా గడుస్తుంది. ఇంతలోనే వాటి ఆనందం రెట్టింపయ్యింది. ఆడ జింక ఒక బిడ్డకి జన్మనిచ్చింది. అరే వా, నా బిడ్డ ఎంత ముద్దగా ఉన్నాడు, ఎంత అందంగా ఉన్నాడు. ఆ రెండు చాలా సంతోషంగా ఉన్నాయి, ఎందుకంటే వాటి ఫ్యామిలీ కంప్లీట్ అయింది. కానీ కొన్ని రోజుల తర్వాత, ఏమండి, ఒకసారి మీరే చూడండి, మన బిడ్డ కాస్త పెద్దయ్యాడు కానీ ఇప్పటికే నడవడానికి ప్రయత్నించడం లేదు. నానా మున్నా, నువ్వెందుకు లేచి నిలబడ్డం లేదు? నాన్న, నేను నిలబడడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ నా కాళ్ళు సహకరించడం లేదు. అదెందుకో అర్థం కావట్లేదు. తన మాటలు విని అవి రెండూ బాధపడ్డాయి. ఉదయం సాయంత్రం తమ బిడ్డను అలా చూసి అవి ఏడుస్తూ ఉండేవి. అప్పుడే ఒకరోజు వాటి ముందు ఒక దేవకన్య ప్రత్యక్షమైంది. మీరిద్దరూ గత 3 రోజులుగా ఎందుకు ఏడుస్తూ ఉన్నారు? ఇంతకీ విషయమేంటి? అవి దేవకన్యకి తమ బాధలు చెప్పడం మొదలుపెట్టాయి. ఇంకోవైపు వేరే అడవిలో శోక వాతావరణం నెలకొంది. ఒక జింక నేలపైన కూర్చుని ఉంది. అక్కడే పక్కన మింకీ అనే ఇంకో జింక కూర్చుని ఏడుస్తూ ఉంది. మాకు ముందే తెలుసు, ఈ జింక తనని పెళ్లి చేసుకుంటే తనకి తప్పకుండా ఏదో ఒకటి జరుగుతుంది అని. ఇప్పుడు చూడు, తన 4 కాళ్ళు చచ్చుబడిపోయాయి. పాపం తను నిల్చోలేకపోతున్నాడు. అవును, ఈ మెంకి ఎవరిని పెళ్లి చేసుకున్నా మరుసటి రోజే తన భర్తకి ఏదో ఒకటి జరుగుతుంది. ఇలా ప్రతి ఒక్క జంతువు నోటి నుండి తమ గురించి ఇలాంటి మాటలు విని మింకీ జింక బాధపడుతుంది. తన కళ్లల్లో నుండి ఆగకుండా కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. ఎందుకు మీరు తనకి ఇలా జరిగినందుకు నా మీద నింద వేస్తున్నారు? మరి ఎవరి మీద నింద వేయాలి? నిన్ను పెళ్లి చేసుకొని అవిటివాడిగా మారిన 3వ జింకే తను. నిజమే, ఇలా 3 సార్లు జరిగింది కనుక నేను ఒప్పుకోకుండా ఉండలేను. ఎందుకు మీరు నాకు ఏ శిక్ష వేయాలనుకుంటున్నారో చెప్పండి. అడవికి మంచి జరగాలి అంటే నువ్వు ఈ అడవిని వదిలేసి వెళ్ళిపోవడమే అందరికీ మంచిది. హాహా, ఏమో, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీ 3 భర్తలు మళ్ళీ మామూలైపోతారేమో ఎవరికి తెలుసు? ఈ మాట విని జింక చాలా బాధపడింది. తను వెంటనే అక్కడ్నుండి లేచి వెళ్ళిపోయింది. తను ఒక్కో అడుగు ముందుకు వేస్తూ పోయింది. అలాగే తన కళ్లల్లో నుండి కన్నీళ్లు ఆగకుండా కారుతూనే ఉన్నాయి. అరే జింకా, ఎక్కడికి వెళ్తున్నావు? చూస్తుంటే నువ్వు చాలా బాధలో ఉన్నట్టున్నావు. ఒకవేళ మీకు ఈ కథ నచ్చినట్లయితే దీన్ని లైక్, షేర్ ఇంకా కామెంట్ తప్పకుండా చేయండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అవును, నేను నిజంగానే బాధల్లో ఉన్నాను. ఇప్పటి వరకు నేను 3 పెళ్లిళ్ళు చేసుకున్నాను. నా 3 భర్తలు 4 కాళ్ళ మీద నిలబడే శక్తిని కోల్పోయి వీటి వల్ల అయిపోయారు. నిజంగా నేను ఒక దురదృష్ట జింకని. అరే, ఇవన్నీ అనవసరమైన మాటలు. ఒకవేళ నీకు ఈ అడవిలో ఇబ్బందిగా ఉంటే నువ్వు బ్లూ వరల్డ్ అడవికి వెళ్ళు. బ్లూ వరల్డ్? బ్లూ వరల్డ్కి పద, నేను నిన్ను తీసుకెళ్తాను. బగీరా మింకీ జింకని తీసుకుని బ్లూ వరల్డ్కి వెళ్ళింది. జింక అడవికి రావడం చూసి జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. అరే, ఇదేంటి మన అడవికి కొత్త జింక వచ్చినట్టుంది? అవును, తన పేరు మింకీ జింక. బగీరా తనని తల్లి జింక గుహ దగ్గరకు తీసుకువెళ్ళింది. అక్కడ తల్లి జింక తన బిడ్డ దగ్గరే కూర్చుని ఉంది. తన బిడ్డ కూడా నేల మీదే కూర్చుని ఉంది. అరే, నువ్వెవరు తల్లి? నేనొక దురదృష్ట జింకని. మా అడవిలో అందరు నేనుంటే దరిద్రమని నమ్ముతున్నారు. దరిద్రమా? కానీ అలా ఎందుకు? నేనే జింకని పెళ్లి చేసుకున్నా అతను మరుసటి రోజే అవిటివాడైపోతున్నాడు. అది చూసి అడవిలో అందరూ నన్ను దరిద్రం అనుకుంటున్నారు. ఇప్పుడు నాకు అలానే అనిపిస్తుంది. తన మాట విని తల్లి జింక మొహం వెలిగిపోయింది. అరే, ఈ విషయం విని మీరు ఎందుకు అంతలా సంతోషిస్తున్నారు? అది నువ్వే తల్లి, నా కొడుకుకి కాబోయే భార్యవి. ఏంటి మీరు మాట్లాడేది? ఒకవేళ నన్ను పెళ్లి చేసుకుని మీ కొడుకు కూడా అవిటివాడైతే అప్పుడు ఏం చేస్తారు?
అయినా నా కొడుకు ముందు నుండే అవిటివాడు. పైగా నిన్ను నువ్వు దరిద్రం అనుకుంటున్నావు కదా, అది అస్సలు నిజం కాదు. నాకు అసలేం అర్థం కావడం లేదు. మీరేం చెప్పాలనుకుంటున్నారు? నువ్వు నా కొడుకుని పెళ్లి చేసుకో, అప్పుడు నీకంతా అర్థమవుతుంది. అప్పుడే అడవిలో ఉన్న జంతువులన్నీ అక్కడికి చేరుకున్నాయి. అన్నీ కలిసి మింకీ ఇంకా జింకకి పెళ్లి చేశాయి. బాబూ, కాస్త నిలబడ్డానికి ప్రయత్నించు. అలాగే అమ్మా, నేను ప్రయత్నిస్తాను. ఆ జింక నిలబడడానికి చాలా ప్రయత్నించింది. తను తన కాళ్ల మీద నిలబడింది. అది చూసి మింకీ జింక ఆశ్చర్యపోయింది. మిగతా జంతువులన్నీ కూడా ఆనందంతో గెంతులు వేశాయి. నాకు నమ్మబుద్ధి కావడం లేదు. ఈ దశలో కల లేక నిజమా? నేను నీకు అర్థమయ్యేలా చెబుతాను తల్లి. నా కొడుకు పుట్టినప్పుడు తన 4 కాళ్ళు పనిచేయలేదు. నేను చాలా బాధల్లో ఉన్నాను. అప్పుడు ఒక దేవకన్య ప్రత్యక్షమైంది. దేవకన్య, నేను చాలా కష్టాల్లో ఉన్నాను. నా బిడ్డకి 4 కాళ్ళు పనిచేయవు. ఈ బాధను నేను తట్టుకోలేకపోతున్నాను. కంగారు పడకు. ఒక ఆడజింక మీ అడవికి వస్తుంది. తనని పెళ్లి చేసుకుంటే నీ బిడ్డకి పూర్తిగా నయమవుతుంది. ఆ జింక తనని తాను దురదృష్టమని భావిస్తుంది. కాని ఆ జింక నీ కొడుకుని పెళ్లి చేసుకున్న తరువాత తన ఆలోచన కూడా పూర్తిగా మారిపోతుంది. ఈ మాట విని మింకీ జింక చాలా సంతోషించింది. కాని అప్పుడే తనకి ఏదో గుర్తొచ్చింది. నేను దురదృష్టవంతురాలి కాకపోతే మరి పాత అడవిలో నేను పెళ్లి చేసుకున్న ప్రతి జింక అలా అవిటివాడిలా ఎందుకు అయిపోయాడో చెప్పండి. అలా ఎందుకు జరిగిందంటే నీ పెళ్లి నా కొడుకుతో జరగాలనుంది కాబట్టి. ఇప్పుడు నువ్వు నాతో పాటు అడవికి పద, వాళ్ళకు కూడా నయమైపోతుంది. అప్పుడే తల్లి జింక ఇంకా మింకీ తన భర్తతో కలిసి తన పాత అడవికి వెళ్ళాయి. జింక యొక్క 3 భర్తలు నేల మీద కూర్చుని ఉన్నాయి. కొన్ని జంతువులు వాటి దగ్గరే నిల్చునున్నాయి. నువ్వు మళ్ళీ తిరిగి అడవికి వచ్చావా? ఇప్పుడు మళ్ళీ ఎవరిని నాశనం చేయాలనుకుంటున్నావు? తను నా భార్య. తన గురించి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడు. ఒకవేళ తను నీ భార్య అయితే నువ్వింకా క్షేమంగా ఎలా ఉన్నావు? అందరూ కాస్త నోరు మూయండి. చూడండి, నా కోడలు దురదృష్టవంతురాలు కాదు. మింకీ తల్లి, ఈ 3 జింక గొంతుని నీ తోకతో టచ్ చెయ్యి. తన మాట విని మింకీ జింక అలానే చేసింది. తన తోక టచ్ అవ్వగానే 3 జింకలకి నయమైపోయింది. వాటి వాటి కాళ్ల మీద నిలబడ్డాయి. అరే, ఏంటి వింత? మమ్మల్ని క్షమించు మింకీ జింక. మేము నిన్ను దురదృష్టవంతురాలనుకున్నాము. ఇంక నేను ఉంటాను. మింకీ జింక అన్నింటికీ వీడ్కోలు చెప్పి తన భర్త ఇంకా అత్తగారితో కలిసి తన మెట్టింటికి వచ్చేసింది. ఆ రోజు నుండి తను అక్కడ ఎంతో గౌరవంగా జీవించింది.